దుర్యోధనాదులు కౌరవులు నిద్రపోతున్న వారు వాటిని కృష్ణుడు మేల్కొల్పలేడు, చెప్పలేడు, జాగృతపరచలేడు. కానీ అర్జునుడు పాండవులు నిద్రపోతున్నవాడు కాదు, సత్యం కోసం వేచి ఉండేవాడు. ఎవరైతే సత్యం కోసం వేచి ఉంటారో వాడికి సత్యం తీర్థం అవుతుంది. కానీ ఎవరైతే సత్యం కోసం వేచి ఉండలేదో వాడికి సత్యం తీర్థం కాదు కదా. తిరుపతి తీర్థం అవుతుంది, సత్యం తీర్థం కాదు. కాశీ తీర్థం అవుతుంది కానీ సత్యం తీర్థం కాదు. కాశీకి వెళ్ళి వస్తాడు, ఇంకొంచెం డబ్బులు పోగొట్టుకుని అలసలతో వస్తాడు. తిరుపతికి వెళ్తాడు, గుండు చేసుకుంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ అది తీర్థం కాదు. ఏమిటయ్యా తీర్థము? జన యైస్తరంతి తాను తీర్థాన్ని, జన యైస్తరంతి తాను తీర్థాన్ని. జనులు ఎక్కడైతే తరిస్తారో దానికి తీర్థము అని పేరు. ఎక్కడ తరిస్తారు? సత్యము అనే ఆ యొక్క తీర్థం గ్రోలినప్పుడు, సత్యం అనే ఆ తీర్థం అనుభవించినప్పుడు వాళ్ళు తరిస్తారు. సత్యము తెలుసుకోవడమే తీర్థయాత్ర, సత్యం గ్రోలడమే తీర్థము స్వీకరించడము. నువ్వు తిరుపతికి వెళ్ళొస్తే, కాశీకి వెళ్ళి వస్తే, మక్కాకి వెళ్ళి వస్తే, బెత్లెహేం వెళ్ళి వస్తే అది తీర్థయాత్ర కాదు సుమి. అది ఏ వరల్డ్లీ ట్రావెల్. ఇట్ ఈస్ నాట్ ఎ స్పిరిచువల్ ట్రావెల్. సత్యము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తరించిన వాళ్ళు, పరమ ఆత్మ అయిన వాళ్ళు. సత్యం ఇంకా తెలియని వాళ్ళు, తెలుసుకోని వారు జీవాత్మ. They are only body mind. They are not body mind soul.